హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ సురేష్ కుమార్. ఈరోజు మన కోనవరం ముచ్చట్లో ముచ్చట నేరు అనే ఒక మలయాళం చలనచిత్రం గురించి. నేరు అనే ఒక మలయాళం చలనచిత్రం 2023 డిసెంబర్లో రిలీజ్ అయ్యి మలయాళ బాక్స్ ఆఫీస్ రికార్డులన్నీ బదులు పుట్టింది. ఇప్పుడు ఇదే చిత్రాన్ని మలయాళంతో పాటు ఇతర భాషలు అనువదించి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో రిలీజ్ చేయడం జరిగింది. ఈ చిత్రానికి రచన, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ కూడా జీతూ జోసెఫ్ గారు. అలాగే ఇందులో ఈ చిత్రంలో ముఖ్య లీడ్గా చేసింది మోహన్ లాల్ గారు. అలాగే జీతూ జోసెఫ్ గారు కాంబినేషన్లో ఇదివరకే వచ్చిన దృశ్యం ఎంత పెద్ద హిట్టో అందరికీ తెలుసు. ఎందుకంటే అదే చిత్రాన్ని మన తమిళంలో కమల్ హాసన్ గారి చేత, మన తెలుగులో వెంకటేష్ గారి చేత దృశ్యం 1 and 2 అని చేసి ఆ రెండు సినిమాలు కూడా ఎంత పెద్ద హిట్ అయినావో అందరికీ తెలుసు. అలాగే వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చిన ఈ చలనచిత్రం కూడా ఒక పెద్ద మైలురాయి అని చెప్పుకోవాలి. ఇంకా కథలోకి వెళితే సారైన ఒక అమ్మాయి తన 12 ఏళ్ల వయసులోనే తన కంటి చూపుని కోల్పోతుంది. అయితే తన తండ్రి దగ్గర బొమ్మలు చేయడం తను నేర్చుకుంది. సారా ప్రతిమ ఎలా ఉంటుందంటే, ఎవరినైనా తన చేతులతోనే తడిమి ఆ వ్యక్తి యొక్క రూపురేఖలను అంచనా వేసి ఆ బొమ్మను తయారు చేయగల ప్రతిమ సారాకుంది. అయితే సారా వాళ్ళ ఇంట్లో ఎవరు లేని సమయంలో మైకేల్ అనే ఒక వ్యక్తి తన సారాని అత్యాచారం చేయడం జరుగుతుంది. అయితే సారా ఆ వ్యక్తి యొక్క బొమ్మను తయారు చేసి మైకేల్ని పోలీసులకి పట్టిస్తుంది. అయితే మైకేల్ ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకు అయినందువల్ల ఈ కేసు నుంచి తప్పించుకుని ప్రయత్నిస్తాడు. మైకేల్ తండ్రి రాజశేఖర్ అనే ఒక పెద్ద హైకోర్టు న్యాయవాదిని ఈ యొక్క మైకేల్కి న్యాయవాదిగా నియమిస్తాడు. ఇటు చూస్తే సారా వైపు ఎవరు కేసును వాదించడానికి ముందుకు రారు. అయితే ఈ హైకోర్టు న్యాయవాది అయిన రాజశేఖర్ గారి చేతిలో మోసపోయి బార్ కౌన్సిల్ సస్పెండ్ అయిన మోహన్ లాల్ గారు చివరికి ఈ యొక్క కేసుని వాదించడానికి ముందుకు వస్తారు. అయితే పెద్ద బిజినెస్ మ్యాన్ కొడుకైనటువంటి మైకేల్ని తప్పించడం కోసం రాజశేఖర్ గారు కొన్ని తప్పుడు సెక్షన్లు ప్రవేశపెట్టి ఈ కేసుని తను పంపించడానికి ప్రయత్నిస్తారు. అయితే వీటిని విజయమోహన్ ఏ విధంగా బయట పెట్టాడు, అలాగే విజయమోహన్ రాజశేఖర్ గారిని ఏ విధంగా బార్ కౌన్సిల్ నుంచి సస్పెండ్ చేయించాడు అనేదే ఈ కథ యొక్క సారాంశం. ఇంకా దర్శకత్వ ప్రతిమ గురించి చెప్పాలంటే 152 నిమిషాలు విడివి గల ఈ చిత్రాన్ని మనం ఎక్కడ కూడా మనం ఆ కథ నుంచి బయటకు వచ్చేటట్టు ఉండదు. ఎందుకంటే దర్శకత్వం కానీ రచన కానీ మనం కథనికి అంటి పెట్టుకునేటట్టు చేస్తాయి. మోహన్ లాల్ గురించి ఇంకా పెద్దగా చెప్పవలసిన లేదు. ఎందుకంటే ఆయన అంత పెద్ద నటుడు అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే ఆయనకి ఏ క్యారెక్టర్ ఇచ్చినా ఆ యొక్క క్యారెక్టర్కి సమన్వయం చేస్తారు. కాబట్టి మోహన్ లాల్ గురించి ఈ సినిమాలో కూడా ఎంతో బాగా చేశారు. ఇంకా వీళ్ళకి సపోర్టింగ్ క్యారెక్టర్లో చేసిన ఇతర నటీనటులు ప్రియమణి గారు, అలాగే ఇతర క్యారెక్టర్లు కూడా వాళ్ళ కథకు తగ్గట్టు వాళ్ళ యొక్క నటనను కనబరిచారు. సో ఈ సినిమాని మీరందరూ కూడా ఇప్పుడే చూసి ఆనందిస్తారని, ఈ యొక్క మంచి సినిమాని మీ కుటుంబంతో చూస్తారని చెప్పి ఈ యొక్క వీడియోని చేయడం జరిగింది. ఈ సినిమాలో ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండవు. కాకపోతే ఒక డ్రామా ఓరియంటెడ్ సినిమాస్ నచ్చే వాళ్ళకి ఈ సినిమా ఎంతగానో నచ్చుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇట్లు మీ సురేష్ కుమార్. జై హింద్.